రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చదివినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. సమస్తము సమకూడి జరుగుచున్నాయి అంటే అట్లుగా జరిగిపోవట్లేదు కానీ దేవుడు జరిగిస్తున్నాడు అని చెప్పి మనం ఎరుగుదాం. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. అందరికీ జరుగుతున్నాయి, మేలుగడ్డగట్టి సమస్తము సమకూడి అందరికీ జరుగుతున్నాయా? ఎవరైతే దేవుని సంకల్పం చెప్పున దేవుని ప్రేమించేటువంటి వారికి మాత్రమే సమకూర్చి జరుగుతూ ఉంటాయండి. దేవుని మహాకృపను బట్టి ప్రియులారా, దేవుడు చేసిన అద్భుత కార్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను ఊహించిన రీతిలో చక్కటి ఒక కారుని బహుమానంగా దేవుడు మాకు ఇచ్చాడు. తర్వాత ఏమైంది, నాకు ఎప్పుడు నేర్చుకుని మర్చిపోయిన కారు మళ్ళీ ఇప్పుడు నేర్చుకోవాలి. నాకు ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, ఒక కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి దగ్గరగా చాలా డబ్బులు అవుతాయి, ఒక పర్సన్ పెట్టుకోవాలని చెప్పారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుడు ఒక పనిని అప్పగించాడంటే చేసే సామర్థ్యాన్ని కూడా ఆయన ఇస్తాడు. వింటున్నారా? ఒక పని అప్పగించేవాడు ఆయనే, ఆ పనిని చేసే సామర్థ్యం ఇచ్చేటువంటి వాడు కూడా ఆయన. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. వింటున్నారా పిల్లలు? జాగ్రత్తగా వినాలి. అయితే ఏం జరిగిందంటే, డ్రైవింగ్ నేర్పించడానికి ఎవరు ఉంటారా అని చెప్పాను అనుకుంటే, కారు వచ్చినటువంటి నెక్స్ట్ డేనే నాకు ఫోన్ వచ్చిందనమాట. ఒక బ్రదర్ ఎల్బీ నగర్ నుంచి ఫోన్ చేసి హైదరాబాద్లో, బ్రదర్ మీకు కారు నేర్పించే బాధ్యత నాది, నేను నేర్పిస్తానని చెప్పని అన్నారు. తర్వాత ఆల్నైట్ అయిపోయింది. మరి ఈరోజు దేవుని యొక్క మహోన్నత కృపను బట్టి ఆ కారుని చక్కగా గ్రౌండ్లోకి తీసుకుని వెళ్ళటం, బ్రదర్ చాలా చక్కగా దగ్గరుండి అన్నీ చక్కగా నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చక్కగా చాలా మట్టికి ఒక 30% వరకు చాలా విషయాలు నేర్చుకోగలిగాను, నడుపుతూనే ఉన్నాను. అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. కార్ పార్క్ చేసిన తర్వాత బ్రదర్ వెళ్ళిపోతూ చిన్న ప్రేయర్ చేయండి అని చెప్పానని మరి కొన్ని ఫ్రూట్స్, ఒక ఎన్వలప్ చేతులు పెట్టారనమాట, కానుక. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, వండర్ అనిపించింది. ఎందుకని చెప్తున్నానో జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా. యాక్చువల్గా ఇప్పుడు నాకు చెప్పినటువంటి వాళ్ళు ఏంటంటే, మా ఇంటి దగ్గర ఒక కారు కొనుక్కున్నారు. వాళ్ళు కారు నేర్చుకోవడానికి ఒక వ్యక్తిని పెట్టుకున్నారు. అంటే వీళ్ళు వెళ్ళారు, ఆ కారు 1 మంత్కి 4,500 ఎంతో రెంట్ వాళ్ళు తీసుకున్నారన్నమాట నేర్పించడానికి. కానీ దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తాడంటే, సమస్తము సమకూడి మేలుకరంగా చేస్తాడంట. అది వాళ్ళ జీవితంలో అలా జరిగింది. కానీ నా జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటంటే, ఆ కారుని ఇచ్చినటువంటి వాడు దేవుడే, ఆ కారు నేర్పించేటువంటి బాధ్యతను కూడా దేవుడు మళ్ళీ ఇంకొకరు ఇచ్చారు. వాళ్ళు వచ్చారు, ఈరోజు నాకు 2-3 గంటల సమయాన్ని కేటాయించారు, కారు అంతా నేర్పించారు. వెళ్ళిపోతూ చిన్న ప్రార్థన చేయమని చెప్పి కానుక చేతిలో పెట్టి వెళ్ళారు. ఈ విషయం నేను ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే, యాక్చువల్గా మనకి ఎవరైనా నేర్పితే మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. కానీ ఇక్కడ చూడండి దేవుని కృప ఎలా ఉన్నదో. ఆయన వచ్చి 2-3 గంటల సమయం పెట్టింది కాకుండా, నాకు ఏదో చంటి పిల్లలకు నేర్పించినట్టు నేర్పించి దగ్గరగా నేర్పించినది కాకుండా మళ్ళీ ఏం చేశాడండి, ఆయన కానుక పెట్టి వెళ్ళాడు చేతిలో. ఇది దేవుని యొక్క ఫేవర్ కాదంటారా? ఇది దేవుని యొక్క అద్భుతమైన కార్యం కాదంటారా? కాబట్టి ఇలాగ ప్రతిరోజు నా జీవితంలో సాక్ష్యాలు ఉంటుంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. చూసారా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తూ ఉన్నాడంట. నేను నేర్చుకోవటానికి నేను ఖర్చు పెట్టాలి, కానీ నేర్పి మళ్ళా కానుక చేతులు పెట్టేలారంటే అసలు దేవుడు ఎంత గొప్పవాడు. చూసారా నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని సేవకులకి కారు నేర్పి నాకు ఒక అదృష్టం అని చెప్పి ఆ బ్రదర్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, దేవుని పేరట వచ్చి మనకు ఒక గ్లాస్ మంచినిచ్చినా దాని ఉపకారాన్ని మీరు కోల్పోరు. ఆయన నిజమే దేవుని సేవకుడు అని చెప్పి ఎంతో చాలా గౌరవంగా చక్కగా నేర్పిస్తూ ఉన్నారు, ఏం ఆశించకుండా. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు.
ఆయన నామను బట్టి చూపిన ప్రేమను మర్చుడుగా ఆయన అన్యాయస్తుడు కాదు. నా చిన్నతనంలో కూడా నేను మరి దేవుని సేవకులకి షూస్ పాలిష్ చేసిన రోజులు ఉన్నాయి, బైకులు కడిగిన రోజులు ఉన్నాయి, బట్టలు ఐరన్ చేసిన రోజులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అవన్నీ దశాబ్దాల తర్వాత విత్తనాల మాట. ఈ రోజున అవన్నీ కూడా నేను పంటను కోసుకోగలుగుతున్నాను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఏది విత్తుదామో అది కోసుకుంటామంట. కానీ అందరు కోసుకోవడానికి చూస్తారు కానీ విత్తనం వేయరు. విత్తనం విత్తకుండా పంట ఎక్కడి నుంచి వస్తుంది? వింటున్నారా? విత్తనం విత్తకుండా పంట ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మీ జీవితంలో ఆశీర్వదించబడాలి, అద్భుతాలు చూడాలి, గొప్ప గొప్ప వాటిలో మీరు ముందుకెళ్ళాలి అనుకుంటూ ఉంటారు, కానీ విత్తనం నాటలేదు. దేవుని సంధిలో మనం ఏదైతే సమయాన్ని ఇస్తున్నామో, ఏదైతే సమర్పిస్తున్నామో, ఏ హృదయాన్ని అయితే ఇస్తున్నామో, ఏ మనసునైతే విత్తుచున్నామో, ఎటువంటి ఆలోచనలు అయితే విత్తుచున్నామో దాని యొక్క పంటను ఖచ్చితంగా కోసుకునేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. హార్వెస్ట్ అనేటువంటిది వస్తుంది నీకు. కానీ హార్వెస్ట్ చేసేటువంటి సమయంలో ఏమీ లేదు అంటే కారణం ఏంటంటే ఏమీ విత్తలేదు అని అక్కడ జాగ్రత్తగా గమనించాలి. మరి చాలామంది చూస్తూ ఉన్నారు, నేనేదో వాక్యాలు బోధలో చేసేయటం కాదు, కానీ నా లైఫ్లో జరుగుతున్నటువంటివి విశ్వాసం ద్వారా ఎలా పలకాలి, పలికితే ఎలా కలుగుతాయి, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పినట్లయితే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి, ఇవన్నీ చెప్పి అనేక మందిని ఎంకరేజ్ చేస్తూ నా జీవితంలో జరిగినటువంటి వాటిని చూపిస్తూ జరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్, దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెప్పడం ద్వారా గాను, దేవుని మహింపరచడం ద్వారా గాను ఇటువంటి కార్యాలన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. అటువంటి కార్యాలు మీ జీవితంలో కూడా జరగాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి అన్ని సమకూడి మేలుకరంగా జరుగుతున్నాయి, జరిగిస్తాడంటే దేవుడు. నువ్వు దేవుని ప్రేమిస్తే, ఇదే బైబిల్లో ఉన్న విషయం మనకు అర్థమవట్లేదు. ఏముంటుందంటే నన్ను గణపరచు అని నేను గణపరిచేస్తాను అంటున్నాడు దేవుడు. ఎంత సింపుల్. కానీ అప్పులు కనపరుస్తాం మనం, అప్పు, పెద్ద అప్పు, గొప్ప అప్పు, చాలా అప్పు అని చెప్పేసి. అలా కాకుండా నైసే గొప్పోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. చూడండి, దేవుని మహింపరిచేస్తున్నాడు. అప్పుడు నీ అప్పు నీరసించిపోద్ది, అప్పు చితుకులు పడుతుంది, ఐశ్వర్యవంతుడిగా మార్చబడతావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకున్న సమస్య వైపు నువ్వు ఎంత ఫోకస్ చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం, ఫలితం శూన్యం. వింటున్నారా? విఫలం, ఫలితం శూన్యం. ఏ విధమైనటువంటి దాన్ని సాధించలేం. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు. కాబట్టి ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన సంకల్పం చెప్పుని చేస్తూ ఉన్నావా? ఆయన యొక్క ఉద్దేశాలకు అనుకూలంగా నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా? నీ మనసులో నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నావా అని నీ ప్రాణాన్ని నువ్వు ప్రశ్నించుకోవాలి, నీ ఆత్మ నువ్వు ప్రశ్నించుకోవాలి. పక్కవాళ్ళని కాదు, వాళ్ళని కాదు, వీళ్ళని కాదు. కాబట్టి దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవి. మేలు కలగటానికే ఎన్నో అద్భుతాలు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, మేము స్వతంత్రించుకుంటూనే ఉన్నాం. మా జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సమర్థుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడు, నన్ను విస్తరింపజేసిన దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాసాలను వర్ధిల్ల చేసుకుందువు. నేను వర్ధిల్ల చేస్తాను అట్లేదు దేవుడు, నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు నీ నీతికి తగినట్లుగా అని చెప్పి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, వింటున్నారా? సో సమస్తము సమకూడి నువ్వు దేవుని ప్రేమించావనుకో, అది కీడైనా మేలైనా సమస్తం, ఏ చెత్త ఏ సాధారణ ఏదైనా సరే అదంతా కలిసి నీకు మేలుకరంగా మార్చబడుతుందంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజున మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటుంటాయి, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి, ఊహించిన పరిణామాలు ఎదురవుతుంటుంటాయి. ఖచ్చితంగా రోజు మనం దేవునికి ఇచ్చినటువంటి నిబంధన నుంచి మనం వైదొలిగిపోయినటువంటి గారు ఉండగలుగుతాం. ప్రశ్నించుకోవాలి ఒకరొకరు. ఏదైనా సరే దేవుని కొరకు జీవిస్తాను, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నేను దేవుని కొరకు జీవిస్తాను.
అని చెప్పి ఈరోజు చాలామంది తీర్మానాలు తీసుకుంటూ ఉన్నారు, కానీ నిలబడతలేదు. తీర్మానం తీసుకుంటున్నారు, నిలబడతలేదు. దేవుని దగ్గరికి వస్తున్నారు, లోకం వైపు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనల్ని మనం డెడికేట్ చేసుకుందాం, మనల్ని మనం సమర్పించుకుందాం, మనల్ని మనం ప్రభు కొరకు జీవించే వ్యక్తులుగా మార్చుకుందాం. ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పడేసుకోండి. 40 రోజులు దేవుని సందులో గడపడానికి ఇష్టపడండి. 40 days ఫాస్టింగ్ ఉండండి. అందరూ కాదు ప్రియులారా, షుగర్ ఉన్నటువంటి వారు, సమస్యలు ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేయాలి. ఈ 40 రోజులు ఫాస్టింగ్ అనేటువంటిది ఎలా చేయాలంటే ప్రియులారా, రోజులో 1 గంట పెట్టుకోండి, ఏదో ఒక గంట, ఆ గంటలోనే తినండి. మీరు సామర్థ్యం ఉన్నటువంటి వారు తక్కువ తినండి, సామర్థ్యం లేనటువంటి వారు, వాళ్ళ జీవితంలో సామర్థ్యం లేదు, బలం లేదనుకున్నటువంటి వారు కొంతమంది లంచ్ చేసేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఓన్లీ డిన్నర్ మానేస్తారు. అంటే పొద్దుటే బ్రేక్ఫాస్ట్, పొద్దుటే టిఫిన్ చేసేస్తారు, మధ్యాహ్నం భోజనం చేసేస్తారు, సాయంత్రం చేయరు. కొంతమంది సాయంత్రమే చేస్తారు, పొద్దుటే మధ్యాహ్నం చేయరు. ఏది ఏమైనా కానీ ప్రియులరా, ఎటువంటి ఉద్దేశాలు ఉన్నా కానీ, ఎటువంటి తలంపులు ఉన్నా కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నారో, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారో, జీవితంలో ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుని ప్రేమించండి. ఎందుకని? దేవుని ప్రేమించే వారికి అన్ని సమస్తం సమకూడి మేలుకరంగా జరిగిపోతాయంట. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్ప సిద్ధి నీకు ఉండాలి. దేవుని ప్రేమించాలా. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తూ ఉన్నావో సమస్తము సమకూడి మేలుకరంగా జరిగించబడతాయంట. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ జీవితంలో ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి భయంకరమైన పరిస్థితి కూడా వెళ్ళకుండా, జీవితం అంతా కూడా బిజీగా జీవించాలంటే దేవుని ప్రేమించాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమించాలి. ప్రేమించేవాడిని ఆస్తికర్తలుగా చేస్తారంట. దేవుని ప్రేమించేవాడిని ఆస్తికర్తలుగా చేస్తాడంట. దేవుని ప్రేమించే వారికి సమస్త సమకూడి మేలుకరంగా చేస్తాడంట. కాబట్టి ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే దేవుని ప్రేమించడం అలవాటు చేసుకోండి. దేవుని ప్రేమించండి. యేసయ్యా నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, లవ్ యూ జీసస్ అని చెప్పి దేవుని ప్రేమించడం అలవాటు చేసుకుంటే ఆ ప్రేమించడంలోనే ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు పడిపోతుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించినప్పుడు దేవుని కొరకు ఏం చేసినా కూడా తక్కువ అనిపిస్తుంది. 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి మోసే గారు చూడండి, ఏ విధమైన ముక్కుత బాధతో రాలేదు, బాధతో రాలేదు, సంతోషంతో. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి వారులారా, మీరు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా సరే స్తుతించండి, దేవుని స్తుతించండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. మరి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు అంధకారంలో ఉన్నటువంటి వారికి వెలుగు మన ద్వారా ప్రకాశించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రతి వారు గమనించి దేవుని వాక్యము చాలా విలువైనటువంటి దాన్ని గ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. హల్లెలూయా. సో సమస్తం సమకూడి మేలుకరంగా ఎలా జరుగుతాయంటే మా జీవితంలో చెప్తూ ఉన్నాం. ప్రతి గంటకి ప్రతిరోజు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కృపాక్షణలు మా వెంట వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వెంట నా ప్రియమైనటువంటి వారులారా, సహోదరులారా, స్నేహితులారా, దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రతి శ్రమకు తగినటువంటి ఫలితఫలం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు 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 యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. మరి ఈ రోజున ప్రభా నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజున నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా లేవండి. 40 days ఫాస్టింగ్ ఎలా ఉండాలంటే, మరి ఇప్పుడు ఏమైనా తింటారు కదా, తినేసేసేయండి. తినేసాక రేపు మళ్ళీ సాయంత్రం 5 గంటలకు మాత్రమే భోజనం చేయండి. ఈ లోపల వాటర్ తాగండి, 2 లీటర్లైనా కనీసం. ఇలాగ వాటర్ తాగుతూ ఉండండి. మరి జాబులు చేసి వాళ్ళకి అందరికి పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఈ విధంగా ప్రతి వారి విషయంలో దేవుని యొక్క సమకూర్పు కనిపిస్తూ ఉంది మనకి. హల్లెలూయా. సో పార్టిసిపేట్ చేయండి. రేపు నుంచి 40 రోజులు ఉపవాస ప్రార్థన డే 1 రేపు మీ బంధువులు స్నేహితులకు చెప్పి చేయలేనటువంటి వారు ఎవరైనా ఉంటే మరి ఎర్లీ మార్నింగ్ లేవటానికి ఇష్టపడాలని మీరు ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దయచేసి ఒకరినొకరు చక్కగా దగ్గర వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ మరి మీ బంధువులు స్నేహితులు అందరూ కూడా 3:30 ప్రేయర్లో ఉండాలనేటువంటిది చెప్పండి. వాళ్ళకి ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉన్నారు. వారందరినీ దేవుడు మార్చాలని, మరి ఇంకనూ అనేక మంది వ్యతిరేకమైనటువంటి వారు ఉన్నారు. వారందరినీ దేవుడు మంచి మార్పునివ్వాలని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు వాక్య వెలుగులో మాతో మాట్లాడవు. ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని పడుకుందరికి సుఖనిద్ర దయచేసి వేకుజాము లేచి స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.